శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్థా పురుషార్థ్. బాబాకి మన అందరి యందు శుభ భావన ఉన్నది. తన పిల్లలందరూ నిర్విఘ్నంగా అవ్వాలి అని. బాబా తన పిల్లలే విఘ్నములలో జీవితమును గడుపుతూ ఉన్నారు, ఉదాసీనతతో గడుపుతున్నారు, అలజడులలో జీవితము గడుపుతున్నారు అనేది చూస్తే బాబాకి ఎలా అనిపిస్తూ ఉండవచ్చు. కావున మనము స్వమానములో జీవించాలి. మనమే అందరి విఘ్నములను అంతం చేసేవారము. మనము బాబాకి స్వరూపంగా అయ్యేవారము. యోగులు అనగా నెక్స్ట్ టు గాడ్ అనగా భగవంతుడు ఏ స్వరూపంలో ఉన్నారో అదే స్వరూపంలో ఉండేవారు. మనము మన జీవితమును విఘ్నములలో గడిపేయకూడదు. బాబా విశేషంగా సైగ చేస్తున్నారు, సంకల్పాలలో కూడా విఘ్నము ఉండకూడదు. 2 విషయాలపై అటెన్షన్ ఉంచాలి. మన సంకల్పాలలో విఘ్నములు ఉండకూడదు, మరియు మనము ఎవరి మార్గములోనూ విఘ్నములు వేయకూడదు. ఎవరైనా ముందుకి సాగిపోతూ ఉంటే వారి మార్గమును ఇంకా స్పష్టపరచాలి. ఎవరైనా ముందుకి సాగుతూ ఉంటే వారికి సహయోగము ఇవ్వాలి. ముందుకు వెళ్ళడానికి దారి స్పష్టమయ్యేట్లుగా చెప్పాలి. అంతేకాని ఈర్ష్య పడకూడదు. ఈర్ష్య యొక్క సంకల్పములు మన జీవితానికే విఘ్నములుగా అవుతాయి. ద్వేషం యొక్క సంకల్పాలు మన జీవితమునకు విఘ్నముగా మారుతాయి. వ్యర్థ సంకల్పాల విఘ్నములే మన వద్ద ఉండకూడదు. ఏ సంకల్పములు మన మనస్సుని అశాంతపరుస్తాయో, మనస్సులో ఉద్విగ్న జ్వాలని రగిలిస్తాయో, చిత్తము యొక్క విశ్రాంతిని అంతం చేస్తాయో అటువంటి సంకల్పాలు మన వద్ద ఉండకూడదు. అన్నిటికంటే గొప్ప సాధన ఇదే. అన్నిటికంటే సుందర ఆధ్యాత్మిక స్థితి ఇదే. సంకల్పాలలో కూడా విఘ్నములు, వ్యర్థము నుండి ముక్తులుగా ఉండాలి. సంకల్పాలలో కూడా ముక్తి పొందినప్పుడే నిర్విఘ్న జీవితమును గడపగలము. అప్పుడే ప్రపంచములోని విఘ్నములను అంతం చేసే శక్తి మనలోకి వస్తుంది. మనము మన విఘ్నములలోనే మునిగి ఉంటే, చిన్న చిన్న విషయములనే విఘ్నములుగా చేసుకొని తన స్థితి పతనం చేసుకుంటూ ఉంటే ఇతరుల విఘ్నములను ఎలా అంతం చేయగలము? అందరము ఒకరికొకరు సహయోగమును ఇవ్వాలి. ప్రపంచంలో ఎవరైనా మిత్రులు, మంచి కుటుంబంలోని సంబంధీకులు, సోదరి సోదరులు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. మంచివారు కాకపోతే విరోధిస్తారు. ఇతరులు ముందుకు వెళ్లకుండా ఆపేస్తారు. వారి మనస్సులో అగ్ని రగులుతూ ఉంటుంది. మనము ఈశ్వరీయ పరివారంలో సభ్యులము. ఒకరికొకరు ప్రేమని ఇవ్వాలి. ఎవరైనా మన ఎదురుగా వస్తే సహాయం చేయాలి. ఎవరైనా విఘ్నములలో ఉంటే తమ సంకల్పముల చేత కాని, అపవిత్రత చేత కాని, లేక ఎవరైనా మాయాజాలము చేత కాని విఘ్నములలోకి వస్తే, ఎవరి జీవితంలోనైనా అనుకోకుండా ఏదైనా జరిగితే, ప్రమాదాలు కాని, వృత్తి వ్యాపారములలో నష్టములు కాని, అందరూ విరోధులుగా అవ్వడం కాని ఇలా జరిగితే ఇవన్నీ విఘ్నముల స్వరూపములే. ఇటువంటి సందర్భాలలో మనము ఒకరికొకరు సహయోగము ఇచ్చుకోవాలి. గొప్ప సహయోగము వారిలో నిద్రిస్తున్న శక్తులని వారికి గుర్తు చేయించాలి. మీ తోడు భగవంతుడే వేల భుజాల సహితంగా ఉన్నారు, అతడే మీకు ఛత్ర ఛాయగా ఉన్నారు అని వారికి గుర్తు చేయించాలి. మీరే స్వయంగా విఘ్న వినాశకులు, మీరు మహానాత్మలు, మీరు మాస్టర్ సర్వశక్తివంతులు, మీరు సాధారణమైన వారు కాదు. విఘ్నములకు గాబరా పడకూడదు. మీరే కల్పకల్పము ఈ విఘ్నములని దాటారు. ఇటువంటి స్మృతులని గుర్తు చేయిస్తే వారిలో జాగృతి కలుగుతుంది. కావున ఈ రోజంతా చక్కగా ఫరిస్తాగా, దేవతగా అయ్యే అభ్యాసము చేద్దాము. ఇది మంచి డ్రిల్లు. 1-2 సార్లైనా కూర్చొని తప్పకుండా చేయాలి.
నాకు ఎదురుగా ఎడమ వైపున ఫరిస్తా స్వరూపము లేక డ్రస్సు వేలాడుతూ ఉన్నది. కుడివైపున నా దేవత డ్రస్సు తగిలించబడి ఉన్నది. నేను ఇప్పుడు బ్రాహ్మణ డ్రస్సు అనగా శరీరములో ఉన్నాను. ఈ బ్రాహ్మణ శరీరము నుండి బయటకు వచ్చి ఫరిస్తా డ్రస్సు వైపుకి వెళ్తూ ఉన్నాను. ఫరిస్తా డ్రస్సు వేసుకున్నాను. నేను ఇప్పుడు ఫరిస్తాను. నా అంగము నుండి ప్రకాశ కిరణములు వ్యాపిస్తూ ఉన్నాయి. ఇదే స్వరూపమును స్పష్టంగా కొంతసేపు చూసుకుందాము. ఆ తరువాత ఈ ఫరిస్తా స్వరూపము నుండి బయటకు వచ్చి దేవతా డ్రస్సులోకి చేరుదాము. డబల్ కిరీటదారులు, ఎంతో దివ్యంగా తేజస్వి స్వరూపము, సంపూర్ణ పవిత్రము. ఈ దేహంలో ఇప్పుడు నేను ఉన్నాను. కొంతసేపటి తరువాత మరలా బ్రాహ్మణ దేహంలోకి చేరాలి. ఇలా ఈ 3 స్వరూపముల నశ కలగాలి. రోజంతా